హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, హ్యాపీగా, హెల్తీగా, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ అనుకుంటా, శ్రావణ శుక్రవారం రోజు, రెండో శుక్రవారం రోజు అన్విత వేసుకున్న అవుట్ఫిట్ ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. ఆ రోజు వీడియోలో కూడా షేర్ చేశాను. అయితే క్లియర్గా నేను ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఫస్ట్ అయితే చూసేయండి. యాక్చువల్గా ఫెస్టివల్స్ అంటే ఇలా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటేనే ఆ ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది కదా. సో నాకు ఆ విషయంలో అయితే నేను అన్వితకి ఎక్కువగా ఇలా కుట్టిస్తూ ఉంటాను. ఫెస్టివల్స్కే కాదు, ఏమైనా మా ఫ్యామిలీలో ఫంక్షన్స్ అయితే కంపల్సరీగా లెహెంగాస్, క్రాప్ టాప్స్ కుట్టిస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది కుట్టించాను. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్టా పేజ్ వాళ్ళది, హన్విక డిజైనర్స్ అని ఇన్స్టా పేజ్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను పిక్స్ అడిగాను అనమాట. శారీ పిక్స్ ఏమన్నా ఉంటే, ఇది యాక్చువల్గా శారీతో స్టిచ్ చేయించాను నేను, శారీ తీసుకొని. అయితే ఏమన్నా పిక్స్ పెట్టమంటే వాళ్ళేమో వాట్సాప్లో షేర్ చేశారనమాట. సో వాటిలో ఒక కలర్ బాగా నచ్చి నేను బుక్ చేశాను. బుక్ చేసి అది తనకి రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా తనే బుక్ చేసింది. నేను సెలెక్ట్ చేసుకున్నాను జస్ట్ అంతే. తనకి రీచ్ అయిన తర్వాత పిక్ పెట్టింది అనమాట నాకు, ఆ శారీ ఇది వచ్చింది అని చెప్పేసి. సో నేను బుక్ చేసేటప్పుడు ఒక కలర్ కనిపించింది. తీరా తను ఫోటో తీసి తనకు నాకు సెండ్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. సో అది నాకు అంతగా నచ్చలేదు. అందుకని సో నేను అది రిటర్న్ వద్దని చెప్పేసి మళ్ళీ ఇంకా పిక్స్ ఉంటే షేర్ చేయమని చెప్పాను, ఇలా శారీ పిక్స్. అయితే నేను ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను ఫస్ట్ పింట్రెస్ట్లో చూసుకున్నాను ఏ ప్యాటర్న్ అయితే నచ్చిందో సిమిలర్గా కలర్ కాంబినేషన్స్ పెట్టమంటే తను నాకు ఆ శారీస్కి సంబంధించిన పిక్స్ అయితే షేర్ చేసింది. వాటిలో ఫైనల్గా ఇది పీచ్ కలర్కి డార్క్ లావెండర్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ అవుతుంది కదా లైట్ కలర్ మీద ఇది. సో అందుకని అన్వితకి ఈ కలర్ లేదు. సరే అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత పిక్స్ షేర్ చేసింది, బాగుంది. సో ఇంకా స్టిచ్ చేయించమని చెప్పాను అనమాట తనతో. ఇంకా అన్విత మెజర్మెంట్స్ నేను వాట్సాప్లోనే షేర్ చేశాను, నా దగ్గర ఉన్నాయన్నమాట ఆ మెజర్మెంట్స్. సో అవి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్వితకి ఆ మెజర్మెంట్స్. సో తనకి సెండ్ చేశాను. ఇంకా అంతే, తను ఇలా డిజైన్ చేసి పంపించింది. బ్లౌజ్ డిజైన్ కానీ ఇలా ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేది తనకి నేను పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకున్న పిక్ని అయితే తనకి షేర్ చేశాను అనమాట. ఆ పిక్లో సేమ్ ఇట్లానే ఉంటుంది ఆ ఓణికి. అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఈ ఓణికి వేసిన ఈ బోర్డర్ వచ్చేసి శారీలో వస్తుంది కదా, అది తీసుకొని దీనిలో యాడ్ చేశారు. ఈ చున్నీ మెటీరియల్ వచ్చేసి, దుపట్టా మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ నలిగిపోయింది. మొన్న వేసుకొని అలానే ఫోల్డ్ చేసి పెట్టేశాం కదా, ఎప్పుడైతే వేసుకోవాలనుకున్నామో అప్పుడు తీసి ఐరన్ చేసుకుంటాం అనమాట, అంతే. అయితే బిఫోరు నా అన్వితకి స్టిచ్ చేయించిన లెహెంగాస్ అన్నీ కూడా క్యాన్తో చేయించాను. సో అలా చేయిస్తే స్టోరేజ్ కష్టమవుతుంది కదా. ఈసారి ఏమో క్యాన్ లేకుండా చేయించాను అనమాట. సో నాకు ఎందుకో క్యాన్ ఉంటేనే బాగుంటుంది అనిపించేసి ఆ టైంలో అలా కుట్టించాను. కానీ ఇదేమో శారీ కూడా నార్మల్గా అంటే అంత కాస్ట్ పెట్టలేదు కదా, చాలా మొత్తానికి ఒక 1300-1400 పడి ఉంటుంది శారీ కాస్ట్. సో దానికి మళ్ళీ క్యాన్ ఎక్స్ట్రా ఎందుకులే అని చెప్పేసి దాన్ని, అంటే వేరే ఇలా సింపుల్గా కుట్టించుకునే వాటికి నెక్స్ట్ క్యాన్ వేయకుండా సపరేట్గా ఇలా తీసుకొని కుట్టించాను అనమాట క్యాన్. సో ఇలా చెప్పాను తనకి, తన పేరు రమ్య. సో ఆ రమ్యకి చెప్పాను నేను, ఇలా క్యాన్ నాకు సపరేట్గా కావాలంటే తను విడిగా ఇలా క్యాన్ రెడీ చేసి ఇచ్చిందనమాట. సో ఇది రిమూవబుల్ కదా, అంటే నెక్స్ట్ టైం ఇలా సింపుల్ లెహెంగాస్ కుట్టించుకున్నప్పుడు ఇంకా క్యాన్ కుట్టించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సేమ్ దీన్నే మేనేజ్ చేసుకోవచ్చు. సో క్యాన్ వేసుకుంటేనే ఈ లెహెంగా లుక్ అనేది బాగా వస్తుంది, ఎందుకంటే ఇలా ఫ్రిల్గా వస్తుంది. ప్లస్ శారీ మొత్తం ఇలా లంగాకే యూజ్ చేసాం కాబట్టి గేరా కూడా ఫుల్గా వచ్చేస్తుంది. కావాలంటే రిఫరెన్స్ వీడియో అన్విత అది షేర్ చేశాను, మళ్ళీ ఇంకోసారి యాడ్ చేస్తాను ఎలా ఉందనేది. చూడండి, చాలా బాగుంది కదా కాంబినేషన్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ రీల్ పెట్టిన తర్వాత తనకి చాలా ఎంక్వైరీస్ వచ్చాయంట, ఆర్డర్స్ వచ్చాయంట. తను ఫోన్ చేసి చెప్పింది అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో
సేమ్ కొంతమంది అయితే సేమ్ కలర్లో ఇదే లెహంగా కావాలి అని చెప్పి ఆర్డర్స్ కూడా బుక్ అయ్యాయి. సో దీని మీదకి జార్జెట్ దుపట్టా అన్నాను కదా, ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్రతిసారి కలంకారీ, పెన్ కలంకారీ ప్రింటెడ్ దుపట్టాస్ సెలెక్ట్ చేశాను అన్వితాకి ఇప్పటి వరకు కూడా. ఇలా ప్లెయిన్గా తీసుకోలేదనమాట. సో లైట్ కలర్ మీద ఇలా డార్క్ కలర్ బాగుంటుంది కదా. యాక్చువల్గా దాని ఎగ్జాక్ట్ బార్డర్ కలర్ ఏమి కాదు, దానిలో ఒక చిన్న మిక్స్ అయిందంతే. ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకలేదు. యాక్చువల్గా ఈ చున్నీ మెటీరియల్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అనిపించింది, కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ శారీ వచ్చేసి నాకు శారీ విత్ స్టిచ్చింగ్ వచ్చేసి మొత్తం 3500 అయింది. క్యాన్ సపరేట్ అనమాట. క్యాన్ వచ్చేసి 500 సపరేట్. సో మొత్తం 4000 అనమాట ఈ కాస్ట్, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి. ఇంకా బ్లౌజ్ కూడా అంతే. నేను పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్. యాక్చువల్గా అన్వితాకి ఇంతకుముందు కూడా ఈ మోడల్ కుట్టించాను. సో తనకి బాగా నచ్చిందనమాట. అందుకని ఇంకా సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్, సేమ్ అదే డిజైన్లో స్టిచ్ చేయించాను అనమాట. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా కొంచెం మార్పు చేశాను. ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది, ఫిట్టింగ్ కూడా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ పేజ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టా ఐడి కూడా ఉంది, కావాలంటే చెక్ చేయండి. డీటెయిల్స్ అంతగా తెలీదు. తను చెప్పడం అయితే కేరళ కాటన్ అంట. యాక్చువల్గా శారీ కూడా నేను బుక్ చేసుకుందాం అనుకున్నా. ఈ మెటీరియల్ ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి శారీ బుక్ చేసుకుందాం అనుకున్నా. ఇలాంటి శారీస్ నాకు చాలా ఇష్టం. చూడటానికి చాలా లుక్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది. చిన్న చిన్న పార్టీస్కి బాగా వేసుకోవచ్చు అనమాట. సో మ్యారేజ్ అన్న తర్వాత చాలా ఒకేషన్స్ ఉంటాయి కదా, పసుపు కొట్టడం, పెళ్లి కూతురు చేయడం, అలాంటి ఒకేషన్స్కి చాలా బాగుంటుంది అనమాట ఈ అవుట్ఫిట్స్ అయితే. సో వీడియో నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చూపించిన అవుట్ఫిట్ అయితే ఫైనల్గా ఇలా వస్తుంది. ఈ వీడియో ఇంతకు ముందు కూడా యాడ్ చేశాను, ఈ క్లిప్స్ అన్నీ కూడా. అయితే కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వాళ్ళ నాన్నకు కూడా చాలా బాగా నచ్చింది డ్రెస్ అయితే, కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. ఇంకా కాంట్రాస్ట్ బోర్డర్ కదా, హైలైట్ అయిపోయింది. ఇంకా ఈ డ్రెస్ మీద వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి నేను లాస్ట్ డిసెంబర్ టైంలో జయనగర్ భవానీ జ్యువెలర్స్లో తీసుకున్నాను. దానిలో బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటుంది, చాలా రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైస్ల్లో దొరుకుతాయి అనమాట. అన్ని బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది అని చెప్పాను కదా, వాటితో పాటు నార్మల్ కలెక్షన్ కూడా ఉంటుంది. ఇక బ్రైడల్ కోసం వెళ్తే ఇంకా వేరే షాప్ ఏమీ చూడనవసరం లేదు. అన్ని A to Z, పిన్నీస్ దగ్గర నుంచి వడ్డానం వరకు అన్ని A to Z ఆ షాప్లోనే దొరుకుతాయి. సో అందులో అయితే కలెక్షన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు డ్రెస్సెస్ మార్చినట్టు ఆర్నమెంట్స్ కూడా మార్చుతూ ఉన్నారు కదా, అన్నీ గోల్డ్ కొనలేము. అందుకని ఇంకా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కనిపించడానికి పర్ఫెక్ట్గా అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఆర్నమెంట్స్ అయితే నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఇప్పటి వరకు లెహెంగా అవుట్ఫిట్స్ చూపించాను. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా అన్వితాకి నేను స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. సింపుల్ డ్రెస్సెస్ అనమాట. సో అవేంటో ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్గా ఇది శారీ నేను దివాళీ టైంలో 2 years బ్యాక్ దివాళీ టైంలో నేను కట్టుకుందామని శారీ కొనుక్కున్నాను. దీన్ని కలర్ చిక్పేట్లో కొనుక్కున్న శారీ అనమాట. ఇది జస్ట్ 1500. నాకెందుకో ఈ లైట్ కలర్ నచ్చింది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అన్వితాకి ఇదంటే బాగా నచ్చిందంట. సో నేనే కట్టేసుకుంటానని చెప్పింది. ఇక అన్విత ఆ దివాళీకి 2 years బ్యాక్ దివాళీకి అన్విత కట్టుకుంది, చాలా బాగుంది. దీని మీదకి యాష్ కలర్ బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. సో అది పేరప్ చేసి వేసుకుందనమాట. యాక్చువల్గా దీనికి సంబంధించిన పిక్స్ ఇన్స్టాలో ఉన్నాయి, వీలుంటే అది కూడా యాడ్ చేస్తాను, ఆ క్లిప్స్ కూడా. సో దాన్ని నేను ఒక 2 సార్లు శారీ కట్టుకున్నాను. ఇంకా ఈ శారీ డిఫెక్ట్ ఏంటంటే నాకు లెంత్ సరిపోలేదు. అన్వితాకి సరిపోయింది కానీ నాకు లెంత్ సరిపోలేదు. అన్వితాకి లేదు యాక్చువల్గా అన్వితాకి కూడా లెంత్ సరిపోలే, నాకు సరిపోలేదు. ఏదో అడ్జస్ట్ చేసి దానిలో బ్లౌజ్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని ఇలా మనం దోపుకునే దగ్గర యాడ్ చేయించేసి ఒక 2-3 సార్లు అయితే కట్టుకున్నాను. అయినా సరే కంఫర్ట్ అనిపించట్లేదు అనమాట. అందుకని ఇంకా అన్వితాకి డ్రెస్ అయితే కుట్టించేశాను. ఇదైతే ఇంతవరకు వేసుకోలేదు. దీని మీదకి దుపట్టా, కాంట్రాస్ట్ దుపట్టా వేస్తే బాగుంటుంది. నాకు ఎప్పటి నుంచో ఇలా చుడీ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా అన్విత కుట్టించేసాను. నేనైతే ఒకటి డ్రెస్ కుట్టించుకున్నాను కానీ ఇంతవరకు వేసుకోలేదనమాట. ఆ డ్రెస్ కుట్టించుకొని కూడా 2 years అవుతుంది.
అయితే ఈ హ్యాండ్స్ ఇష్టం అని చెప్పేసి నేను అన్వితకి ఈ హ్యాండ్స్ పెట్టించాను. చుడి హ్యాండ్స్ అంటారు, చుడి హ్యాండ్స్ లేదంటే పుష్ బ్యాక్ హ్యాండ్స్ అని అంటారు కదా వీటిని. సో దీని మీదకి కాంట్రాస్ట్ దుపట్టా, యాక్చువల్గా ఈ దుపట్టా వేరే డ్రెస్ మీద అనమాట. ఈ దుపట్టా ఉందనే దీన్ని ఇంకా సారీ విడిగా పడేసి అలా వాడకుండా అక్కడ అలా పెట్టేయడం బదులు ఇలా డ్రెస్ కుట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా చున్నీ కోసం డ్రెస్ కుట్టించేశాను. ఈ దుపట్టా నేను హైదరాబాద్ నర్సింగ్లో తీసుకున్నా. సో బాందిని దుపట్టా బాగుంటుంది ఫ్యాబ్రిక్. దుపట్టా కాస్ట్ ఎక్కువైంది చాలా. శారీ కుట్టినందుకు, శారీ తీసుకున్నందుకు ప్లస్ స్టిచ్చింగ్ చేసినందుకు ఎంత కాస్ట్ అయిందో ఈ దుపట్టా కాస్ట్ అంత అయింది. నాకు 3000 పడింది ఈ దుపట్టా. అయినా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు కదా, దుపటాస్ అంటే నాకు చాలా ఇష్టం. సో వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. దీని మీద చూడండి లుక్, అన్విత వేసి చూపిస్తా ఎలా లుక్. వేసుకుంటావు అన్విత? సో ఇప్పుడే వేసి చూపిస్తాను. ఫైనల్ లుక్ ఇగో, కాంబినేషన్ బాగుంది కదా, మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో ఇలా ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎవరికైనా, మన లేడీస్ అనే వాళ్ళకి ఎవరికైనా సరే షెల్ఫ్ నిండా ఓపెన్ చేస్తే ఫుల్ శారీస్ ఉంటాయి కదా. అన్విత ఏజ్ ఉన్న పిల్లలు ఉంటే ఇలా డ్రెస్సెస్ కుట్టించుకుంటే వాళ్ళకి ఐడియా ఇచ్చిందాన్ని అవుతాను కదా, అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఇంకొక డ్రెస్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ అన్విత నేను స్టిచ్ చేయించిన ఫస్ట్ డ్రెస్ ఇది కూడా అంతే. అప్పుడు చాలాసార్లు వేసుకుంది. ఈ కలర్ అసలు నాకైనా శారీస్లో కానీ అన్వితకైనా ఎక్కువగా నేను ఈ కలర్ సెలెక్ట్ చేస్తాను. ఈ కలర్ నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, సో అక్కడ తీసుకున్నాను. సో ఈ డ్రెస్ తీసుకొని ఒక 3-4 years అయి ఉంటుంది. బిఫోర్ కరోనా కదా తీసుకుంది. అవును. సో ఈ డ్రెస్, ఈ మెటీరియల్ తీసుకొని 3 years పైన అయింది. 3 yearsలో ఒక 5-6 times అయితే వేసుకొని ఉంటుంది అంతే. దీనికి పెన్సిల్ కట్, ఇది కూడా అంతే. పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట డిజైన్స్. ఫస్ట్ ఏదైనా సరే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మీకు ఏమైనా డిజైన్స్ కుట్టించాలనే ఐడియా లేదనుకోండి, ఫస్ట్ అయితే పింట్రెస్ట్లో వెతకండి. మీ మైండ్లో ఏ డిజైన్ అయితే కుట్టించుకోవాలనుకుంటున్నారో అది టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పిక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, సో వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అదే ఫాలో అవుతాను. సో ఇది కూడా అంతే, ఎలాస్టిక్ పెట్టించాను. అచ్చంగా అసలు ఫిట్టింగ్ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఇది వేసుకుంది, చాలాసార్లు వేసుకుందని చెప్పాను కదా. ఫ్రెండ్ మ్యారేజ్ కూడా వేసుకెళ్ళింది, అక్కడ ఫ్రెండ్స్ అందరూ అడిగారంట. సో అయితే ఈ డ్రెస్ మా ఇంటి దగ్గరలో ఉన్న లోకల్ టైలర్ దగ్గర కుట్టించాను. కానీ ఇప్పుడు అతను లేరనమాట. సో వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టున్నారు. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత 2-3 సార్లు డ్రెస్సులు కూడా నేను స్టిచ్ చేయించడానికి ఇచ్చాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదనమాట. చాలా బాగుంది, అసలు దిద్దినట్లుంటుంది. వీలుంటే ఇది కూడా వేసి ఫోటో ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఈ డ్రెస్ ఇప్పటి వరకు అయితే వేసుకోలేదు. ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా తను చెక్ చేసుకోలేదనమాట. ఇప్పుడైతే వేసి చూస్తుంది. కొంచెం లూజ్ అనిపిస్తుందంట, అది కొంచెం సైడ్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా దుపట్టా వేస్తే చాలా బాగా లుక్ వచ్చేసింది. డ్రెస్ అయితే నాకు బాగా నచ్చేసింది. నాకు లైట్ కలర్స్ మీద ఇలా కాంట్రాస్ట్ కొంచెం హైలైట్గా కనిపించే కలర్స్ వేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది. సో నేను వేసుకోవాలనుకున్న డ్రెస్ని అన్విత వంటి మీద చూసుకొని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేయించేటప్పుడు నా సైజులోనే నేను కుట్టించుకుంటాను. ఎందుకంటే తను వేసుకోవాలనుకున్నప్పుడు సైడ్ స్టిచ్ ఎక్స్ట్రా వేసుకుంటే తనకి సరిపోతుంది, నేను వేసుకోవాలనుకున్నప్పుడు అది విప్పేస్తే నాకు సరిపోతుంది. సో ఇద్దరం అలా మేనేజ్ చేస్తూ ఉంటాం డ్రెస్సెస్ని అయితే. కానీ ఇదేమో తన కోసమే కుట్టించాను అనమాట. ఇంకా ఇది డ్రెస్ వచ్చేసి చాలా లైట్ కలర్ కదా, దాని మీద ఏ కాంట్రాస్ట్ కలర్ చున్నీ వేసినా కూడా హైలైట్ అయిపోతుంది. ఇంకా నా దగ్గర మల్టీ కలర్ బాందిని దుపట్టా కూడా ఉంది, అది కూడా వేస్తే బాగుంది. ఇంకా 1 కాదు 2 కాదు, ఎనీ దుపట్టా దీని మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇంతకీ నేను డిజైన్ చేసిన డ్రెస్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైన కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.